I've come for this ambulance inauguration. All thanks to Shiva. They've been doing great work, and we need more heroes like him. I've heard a lot about him, that he's been saving lives and helping people, and we need more Shivas. We need more Shivas in our society, so that everyone should come forward and help others. Yeah. I want to thank my mother and father that they kept a good name, which is Sonu Sood. I always believed that Sonu Sood can't be an actor. They said, yeah, Sonu, it's always a pet name. But now with so many people giving me that honor, keeping their kid's name on my name or the Sonu Sood ambulance service, so I feel privileged and just want to thank God. And I think this ambulance service will also save many lives. And in these, I think pandemic has taught us so much that in emergencies, everyone has to come forward like a family and help others. People like Shiva, they inspire others and they inspire the society. So let's work together to make this world a better place. సార్ లాంటి మనిషి చాలా మంచి మనుషులు మన జీవితంలో బతకాలి గొప్పది. ఒక మూలన నీళ్ళలో బురద గుంతలు పొరలాడే నేను సుమన్ టీవీ వాళ్ళు వచ్చేసి కొంచెం నన్ను నా కష్టాలు సుఖాలన్నీ బయట పెట్టి ఎక్కడెక్కడ కనపడని మహారాజుల గుండెలో జరుగుతూ బాబు సుమన్ టీవీలో చూసి నీకు కాల్ చేస్తున్నా, మీ ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది అని చెప్తున్నారు. సోను సూద్ సారు రియల్ హీరోగా ఆయన సినిమాల విలన్గా ఉంటూ మనకు రియల్ హీరోలాగా ముందరకు వచ్చి అందరినీ సేవ్ చేసిండు. ఆయన షూటింగ్లో ఆపుకొని ఇక్కడ వచ్చి నాకు లాంచ్ చేసిండు. కాబట్టి మళ్ళీ పోతూ పోతూ నాకు ఒక ముఖ్య మాట కూడా చెప్పిపోయాడు, శివ నువ్వేం భయపడద్దు, నువ్వు చేసే పనులు ఇంకా చేస్తూనేమో, నీ వెనక నేనున్నా అని చెప్పేసి మళ్ళా తర్వాత వచ్చి కలుస్తా, నీ కుటుంబానికి నేను ఏదైనా చేస్తా అని చెప్పిండు. అతను చేసేది మంచి పని కాబట్టి నేను దేనికి కానీ అడ్డుపడను. అదేంటంటే మేము చేసే సేవ నలుగురికి అందుతుంది కాబట్టి ఆ నలుగురు ఆశీస్సులు నా పిల్లలకు ఎప్పుడూ ఉంటుంది. మా డాడీ అందరినీ ఎలా చూస్తాడో మమ్మల్ని కూడా అలానే చూస్తాడు. సుమన్ టీవీ వాళ్ళకి నేను ఎప్పుడు జీవితాలు రుణమంట. శివ గురించి తెలియని వాళ్ళు లేరు. అతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అనేక మంది తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఈరోజు ప్రస్తుతం మనతోటి గోపాల్ గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, శివ చేస్తున్నటువంటి ట్యాంక్ బండి శివ ఏ కార్యక్రమం అయితే చేస్తున్నారు అది అందరికీ ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమం. అందరూ చెయ్యలేని పనిని అతను చేస్తున్నాడు. చాలా గొప్ప పని ట్యాంక్ బండి శివ చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఎంతోమంది ఇంట్లో కొట్లాడుకోను ప్లస్ ఇంకోటి పేదరికం వలన వచ్చేసేసి ఉద్యోగాలకు వచ్చి ట్యాంక్ వల్ల దునికితే అలా దొరికిన వాళ్ళ ప్రాణాలు రక్షించడం మామూలు మాట కాదు. అంటే ఈయన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి వాళ్ళని తీసుకోవడం జరుగుతున్నది. గ్రేటెస్ట్ జాబ్ చేస్తున్న వ్యక్తి ట్యాంక్ బండి శివ. మరి అసలు శవం దగ్గర కనుక భయపడతారు, కులిపోయిన శవాలను బయటకు పట్టి తీసుకొచ్చి ఆయన గాంధీ హాస్పిటల్ పంపడం కానీ ప్లస్ వాళ్ళకు సహా వాళ్ళు ఎక్కడ తెలుసుకొని పోలీస్ రిపోర్ట్ చేసేసి వాళ్ళ ఇంటికి పంపే ప్రయత్నాలు ఆయన చేస్తుంటాడు. అది గ్రేటెస్ట్ జాబ్ చేస్తున్న ట్యాంక్ బండి శివ. ఆయనకి చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. కానీ అతను ఉన్నటువంటి ఇల్లు కానీ అతను ఉన్నటువంటి ఆ కండిషన్స్, అతని కుటుంబము, పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు అతనికి, వాళ్ళందరూ కూడా చాలా దారుణమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం అతనికి ఇల్లు కానీ, చివరికి రేషన్ కార్డు కానీ, ఇంకా చెప్పాలంటే ఘోరంగా అసలు కనీసం స్టవ్ కూడా, అంటే రేషన్ కార్డుతో పాటు కనీసం స్టవ్ కనెక్షన్ కూడా లేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఏమన్నా సాయం చేసే అవకాశం ఉందా? చూస్తాము, మా పరంగా మేము గవర్నమెంట్ పరంగా ఏమి యూజ్ చేయాలో సహకారం చేసి ఏర్పాటు చేస్తాం, ప్రయత్నం చేస్తాం. మేము కూడా ఆయన కొన్ని సహకరించగలము, కొన్ని సహకరించలేము. కాబట్టి
మా వరకు మాతోటి ఎంతవరకు సహకరిస్తామో అవన్నీ సహకారం అందిస్తాం. అంటే అన్నీ చేయలేకపోవచ్చు కానీ రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ అనేవి చాలా ఈజీగా చేయగలిగినటువంటివే. జిహెచ్ఎంసీ అధికారులే చేయొచ్చు అవి. మీ దాకా కూడా అవసరం లేదు అసలు నిజం చెప్పాలంటే. బట్ చేయలేదు కాబట్టి మీ వరకు ఈ క్వశ్చన్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా రేషన్ కార్డ్స్ ఇంకా ఇస్తలేరు. ఆ రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా నేను కార్డు ఇప్పించి ఏర్పాటు చేస్తాను. ఆ గ్యాస్ స్టవ్ కూడా ఇప్పించి ఏర్పాటు నేనే చేస్తాను సంగతి తెలియపరుస్తాను. అలాగే అతనికి డబుల్ బెడ్రూమో లేకపోతే ఏదైనా స్థలమో, ఎందుకంటే ఆ కుటుంబం వేరే చోటుకి వెళ్తే అతను ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ వర్షం వచ్చిందంటే ఆ పిల్లలంతా రాత్రంతా కూడా వర్షం నీళ్ళలోనే ఉంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను ఆ విషయం మొత్తం కూడా. సో అలాంటి దానికి కూడా ఏమన్నా మీరు ప్రభుత్వం ఇంకా పైన మినిస్టర్ గారి దృష్టికి అట్లా తీసుకుని ఇంకేమన్నా చేసే ప్రయత్నం చేస్తారా? మేము చేసే ప్రయత్నాలు చేస్తామమ్మా. మేమే తిప్పించలేము. ప్రభుత్వానికి మాత్రం రికమెండ్ చేస్తాము. ఏమని చెప్పి ఇలా చేసిన సేవలుగా దానికి ప్రభుత్వానికి తెలియపరిచి ఇప్పించి ఏర్పాటు ట్రై చేస్తాం. వి విల్ ట్రై ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, తప్పకుండా శివ గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి తమ వంతు సహకారం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇస్తున్నారు. లెటస్ సీ ఏం జరగబోతుంది అనేది. తప్పకుండా అతనికి సాయం చేయాల్సినటువంటి అవసరం అయితే అన్ని రకాలుగా ఉంది. అతని కుటుంబము, అతని పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ ఎన్ని రకాలైనటువంటి సాయాలు అందించగలుగుతారో ప్రభుత్వం తరపున అవన్నీ కూడా చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇస్తున్నారు. So, I feel privileged that I've come for this ambulance inauguration. All thanks to Shiva. They've been doing great work, and we need more heroes like him who should come forward and help the society. And I feel I'm very honored. And thank you so much to everyone here that you gave me this opportunity to be a part of this. Bada acha lag raha hai mere ko. Aur thank you so much for everything here. And I think everyone should come forward and do this. मैंने बहुत कुछ सुना था. I've heard a lot about him, that he's been saving lives and helping people. And we need more Shivas. We need more Shivas in our society, so that everyone should come forward and help others. And I think this ambulance service will also save many lives.
And you know, in these, I think pandemic has taught us so much that in emergencies, everyone has to come forward like a family and help others. And I think people like Shiva, you know, they inspire others and they inspire the society. So let's work together to make this world a better place. Feeling when see this ambulance? It's a very nostalgic feeling. You know, I wish I could drive on the roads of you know, Hyderabad also, but I will someday, and I feel very happy that, you know, this will also help a lot of needy people and help so many lives. You know, I want to thank my mother and father that they kept a good name, which is Sonu Sood. I always believed that Sonu Sood can't be an actor. They said, yeah, Sonu, it's always a pet name. But now, with so many people giving me that honor, keeping their kid's name on my name, or Sonu Sood ambulance service, so I feel privileged and just want to thank God. No, I think their wishes will do the trick, and whatever the laws and you know, I've been trying to help people, and I will keep on helping, and I think that's what I want. That people should keep on praying for me, and I think all the people are my main strength. Thank you so much. సార్ లాంటి మనిషి చాలా మంచి మనుషులు మన జీవితంలో బతకాలి గొప్పది. కాబట్టి నేను చేసే సేవలు మీ అందరూ ఉన్నారు, మీ అందరు బాగా మీ అందరి కోసం నేను ఏదో చేస్తున్నా. నేను చనిపోయిన వరకు మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా అన్న జయసింహ వచ్చిండు, నాకు అది చాలా గొప్ప ఆనందం. రియల్ హీరో శివ గారు అలియాస్ ట్యాంక్ బండ్ శివ అలియాస్ శవాల శివ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ అంబులెన్స్ని ఆయనే ఓపెన్ చేసి వెళ్ళారు, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమ్మా, ముందు మీడియా మిత్రులందరిలో ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళు నాకు ఒక మూలన నీళ్ళలో బురద గుంతలు పొరలాడే నేను సుమన్ టీవీ వాళ్ళు వచ్చేసి కొంచెం నన్ను నా కష్టాలు సుఖాలన్నీ బయటపెట్టి ఎక్కడెక్కడ కనపడని మహారాజుల గుండెలో జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నాకు ప్రతి ఒక్కరు ఎవరైనా ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఆ ఫోన్ చేసి ఫస్ట్ మాట ఏమంటారు, బాబు సుమన్ టీవీలో చూసి నీకు కాల్ చేస్తున్నా, మీ ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చేస్తూ నాకు 1 రూపీ హెల్ప్ చేసినది. నాకు దగ్గర ఒక 6 లక్షల అమౌంట్ వచ్చింది సుమన్ టీవీ వాళ్ళ తరపు నుంచి. వాళ్ళు అంటే గూగుల్ పే, ఫోన్పే ప్రజలు నాకు ఇచ్చిన అమౌంట్, ఆ డబ్బులు నా కుటుంబానికి నేను పెట్టుకోకుండా ఆ దాతల రూపంలో వచ్చిన డబ్బుని నేను ఇంకా నలుగురికి సేవ చేయాలనేది నా తపన. నేను ఒక రోజులో తినేసి అయిపోతానికి, కానీ తింటే గొప్ప కాదు. వాళ్ళు ఏ నమ్మకంతో ఇచ్చారంటే, నాకు శివ అనాథ అనుకోవద్దు, మేమున్నాం నీ వెనకాలని నాకు అమౌంట్ ఇచ్చారు. ఆ మేమున్నామనే బాధ్యతని నలుగురికి పంచాలంటే నేను ఇంకా మంచి పని చేయాలని నేను అంబులెన్స్ కొనుక్కున్నా. అంబులెన్స్ కొనుక్కోవడానికి కారణం ఏంటంటే, ఒక ముఖ్య అతిథి కూడా దాంట్లో ఉంది. అమెరికా నుంచి అరుణక్క అని చెప్పేసి ఒక అక్క ఉంది. ఆమె నాకు 3 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వడంతో నేను ఆ డైరెక్ట్ అమౌంట్ కారుకు పెట్టేసిన. సో ప్రజలకి నేను చేసే సేవ నచ్చి నాకు గూగుల్ పే చేయడం జరుగుతుంది, అదే ఇస్తున్నారు. అది తీసుకొని సుమన్ టీవీ వాళ్ళకి నేను ఎప్పుడు జీవితాలు రుణమంట. మా మిస్సెస్ కూడా, అయ్యా ఈ డబ్బుతోటి మన పిల్లలకి ఏమైనా చేపిద్దామా అని కూడా నన్ను అడగలేదు. నాకు మనం ఏంటంటే ఒక చిన్న 6 లక్షలు అంటే ఒక 50 గజాలు ప్లాట్ తీసుకుందామని కూడా నన్ను అడగలేదు. కానీ ఒక ఒంటి మీద ఒక తులం బంగారం కొనుక్కుందామని కూడా నన్ను అడగలేదు. ఎందుకంటే మేము వీటికి నోచుకునే వాళ్ళమని మాకు తెలుసు. కానీ ఏదో చేయాలి, నేను ప్రజలకు ఏదో చేయాలి నా తపన. నాకు దేవుడు ఇచ్చిన వరం అలా నాకు ఇచ్చినేమో, మీ అందరూ ఆశీస్సులు ఉన్నాయి. నాకు అంతకు మించిన ఆశ ఏం లేదు. కాబట్టి మా భార్య కూడా చాలా గొప్పగా ఆనందపడుతుంది. ఈ బాధకి ఏంటంటే కారణం, నేను ఒకటే అనుకున్నా, ప్రజలను కాపాడే వాళ్ళు ఎవరు, కనపడని దేవుడు. కాబట్టి కనపడేదాన్ని లాక్డౌన్లో మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే చాలా ప్రమాదం అని తెలిసిన సమయంలో కొన్ని వేల మందిని, కోట్లాది జనాభాని సోను సూద్ సారు రియల్ హీరోగా, ఆయన సినిమాల విలన్గా ఉంటూ మనకు రియల్ హీరోలాగా ముందరకు వచ్చి అందరినీ సేవ్ చేసిండు. ఆ సేవ నాకు నచ్చింది, మెచ్చింది. నేను ఎట్లయినా సరే సార్ పేరు పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సోను సూద్ సార్ అంబులెన్స్ అని పెట్టిన, సర్వీస్ అంబులెన్స్ పెట్టిన. సారు ఒక మెసేజ్ ఆయనకు చెప్పడంతో ఆయన షూటింగ్లో ఆపుకొని ఇక్కడ వచ్చి నాకు లాంచ్ చేసిండు. కాబట్టి మళ్ళీ పోతూ నాకు ఒక ముఖ్య మాట కూడా చెప్పిపోయిండు, శివ నువ్వేం భయపడదు, నువ్వు చేసే పనులు ఇంకా చేస్తూనేమో, నీ వెనక నేనున్నా అని చెప్పేసి మళ్ళా తర్వాత వచ్చి కలుస్తా, నీ కుటుంబానికి నేను ఏదైనా చేస్తా అని చెప్పిండు. కాబట్టి సోను సూద్ సార్కి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. ముఖ్యంగా ఫస్ట్ మీరు ఇచ్చిన ఆ ఒక్కొక్క రూపాయి విలువని ప్రజలకు అందాలనేది నా తపన మేడం. అమ్మా, ఇన్ని డబ్బులు, మీరు చిన్న పిల్లలు ఉన్నారు మొత్తం అందరూ కూడాను, ఎంతమంది పిల్లలు? 7 మంది పిల్లలు మీకు, చిన్న పిల్లలు అందరూ కూడాను ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఇల్లు కూడా సరిగ్గా లేక, తినడానికి కూడా సరిగ్గా గడవని పరిస్థితుల్లో ఉండి, మళ్ళీ వచ్చిన డబ్బుల్ని కూడా మీకు సాయం చేద్దామని అందరు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ శివ గారు అంబులెన్స్ కొని మళ్ళీ ప్రజాసేవకే వాడతా అంటున్నారు. మీరేమి అడ్డు చెప్పట్లేదా?
అతను చేసేది మంచి పని కాబట్టి మేడం నేను దేనికి కానీ అడ్డుపడను. అది ఏంటంటే మేము చేసే సేవ నలుగురికి అందుతుంది కాబట్టి ఆ నలుగురు ఆశీస్సులు నా పిల్లలకి ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల మేము చాలా సంతోషపడతాం. ఏమ్మా మీరు అడగరా మీ నాన్న అదిగో నువ్వు ఇదిగో నువ్వు అని ఎప్పుడు ఏం అడగరా? మాకు అలాంటి దాని మీద ఆశ అంటే ఏం లేదు. మా డాడీ అందరినీ ఎలా చూస్తాడో మమ్మల్ని కూడా అలానే చూస్తాడు. నువ్వేం అడగవా? మాకేమి అవన్నీ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఏమో. ఏం కావాలి మరి? మాకు వేసుకోవడానికి బట్టలు, తినడానికి అన్నం, చదువుకోవడానికి చాలు. స్కూలు, అంతే. మంచి ఎడ్యుకేషన్ ఉంటే చాలు మ్యామ్. మంచి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు. ఎస్ మ్యామ్. నీకేం కావాలి? ఎడ్యుకేషనే కావాలి మేడం. ఎడ్యుకేషన్. నీకేమొద్దా? మా నాన్న చేసే పనికి ఇంకా తోడు అయింది కారు. మా నాన్న వేరే వాళ్ళకి సేవ చేస్తుంటే మళ్ళీ అదే సేవ రూపంగా వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. నీకేం కావాలి? నాకు కూడా ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. ఇంకేమొద్దు నీకు? ఎడ్యుకేషన్. నీకేం కావాలి చెప్పు? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనే. ఇంకేం అడగవా నాన్నని? మా నాన్నకి అందరూ ఆశీస్సులు ఉంటే మాకు చాలు. అమ్మా? మా నాన్నకి అందరు ఆశీస్సులు ఉంటే చాలు. అంతేనా? ఏ పిడుగు నీకేం కావాలి? అమ్మా ఆ, మంచిగా ఏం కావాలి మరి? మంచిగుండేది. మంచిగుంటే చాలా? అంటే ఏం వద్దా నీకు? బట్టలు సైకిల్ అట్లాంటి ఏం వద్దా? ఏం అడగవా నాన్నని? ఆ? ఏం వద్దా? ఏం వద్దా? చూడండి నిజంగా ఎంత గొప్ప విషయమో. చిన్న పిల్లలు సైతం మాకేం అవసరం లేదు, అందరి ఆశీస్సులు మా నాన్న చేసే సేవలో మేము కూడా తోడుగా ఉంటామని చెప్తున్నారు. పైగా కేవలం ఎడ్యుకేషన్ తప్పించి ఏమీ కోరుకోవట్లేదు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని సొంతానికి వాడుకోవాలి. నిజానికి అలా కాదని చెప్పేసి మళ్ళీ ప్రజాసేవకే వాడుతున్నారు. ముఖ్యంగా సుమన్ టీవీలో వచ్చినటువంటి ఇతని యథార్థ గాథ, జీవిత గాథ అది చూసినటువంటి ఎంతోమంది స్పందించారు. ఎన్నో రకాలుగా సుమన్ టీవీ లాక్డౌన్ ముందు నుంచి కూడా సాయం చేస్తూనే వస్తోంది. ఎంతోమంది జీవితాలని ఆదుకున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ శివ గారి జీవితాన్ని కూడా ఆదుకోవడానికి మేము చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, మీ వంతు సాయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.